హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి నేనేం వీడియోనైతే షేర్ చేస్తున్నానంటే, మనం ఇంట్లో ఇంతకుముందు వీటినైతే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం కదండి. ఏ పెళ్ళి క్యాసెట్ అయినా సరే, ఏ మూమెంట్ అయినా సరే వీటిలో స్టోర్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం కదా. ఇంక ఇప్పుడు ఏంటంటే అంతా సిడీస్, డివిడి ప్లేయర్స్ అన్నీ పోయాయండి. ఇప్పుడైతే పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్లు ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా. సో ఇవి మనకి వేటికి పనికి రావు, ఏమి యూజ్ చేయము కదా అని చెప్పేసి పక్కన పడేసింటాం కదా. వాటితో అయితే నేను ఈరోజు ఒక బ్యూటిఫుల్ డెకర్ ఐటమ్ని అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను ఈ సిడీస్ని అయితే తీసుకొని ఒకదానికొకటి గమ్ వేసుకుంటూ స్టిక్ చేసుకుంటున్నానండి. ఎందుకు అంటే ఇవి పల్చగా ఉంటాయి కదా. ఏదైనా డెకర్ ఐటమ్ చేయాలి అని అంటే కొద్దిగా నేను చేస్తున్న డెకర్ ఐటమ్కి కొద్దిగా థిక్నెస్ కావాలండి. సో అందుకోసం అని చెప్పి ఇలాగా గమ్ వేసుకొని ఒకదానికొకటి స్టిక్ చేసుకుంటూ ఒక 8 పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ 8ని అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. ఈ 8 పీసెస్ కలిపి థిక్గా అయ్యి ఒక వీల్ లాగా రెడీ చేసుకున్నానండి. మామూలుగా మనం బండికి గాను టైర్ అలా అంటాం కదా, అలాగా రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇలాగ 8 పీసెస్ని అయితే తీసుకొని మొత్తం స్టిక్ చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం ఇలాగైతే స్టిక్ చేసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ దీనికి ఏం చేయాలి అంటే ఆ గమ్ ఆరేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టాలి. అంతలోపు నేనేం చేస్తున్నానంటే ఇలాగా ఉలెన్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఈ ఉలెన్ థ్రెడ్ని కొద్దిగా లెంత్ నాకు సరిపోయే విధంగా నేను లెంత్ని అయితే అడ్జస్ట్ చేసుకొని 4 లైన్స్ అయితే ఇలాగా తీసుకుంటూ ఉన్నానండి. దీన్ని ఎందుకు అనంటే ఈ ఉలెన్ థ్రెడ్ని నేను సిడీస్కి అయితే స్టిక్ చేసి ఒక వీల్ లాగా డెకోర్ చేద్దామని చెప్పేసి ఇలాగైతే తీసుకుంటూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అలా తీసుకున్నా కదా 4 లైన్స్, దీన్ని తీసుకొని మనం ముందుగా స్టిక్ చేసి పెట్టుకున్నాం కదండి సిడీస్, వాటికైతే స్టిక్ చేసుకుంటున్నాను. వీటిని ఎలా స్టిక్ చేసుకుంటున్నానంటే సిడీస్కి మధ్యలో హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్లోకి అయితే మధ్యలో ఈ 4 లైన్స్ని దూర్చేసి ఒక నీడిల్ హెల్ప్తో అయితే నేను మొత్తం చుట్టేసుకుంటున్నాను. ఇలాగా చుట్టుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఒక ముడిలాగా వేసేసి మొత్తం వీల్ లాగా డెకర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే మా చిన్నప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే మా ఇంట్లో సీడీ ప్లేయర్ అనేది ఉండేదండి అప్పుడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు చదువుకునే టైంలో అయితే ఈ సిడీస్ని షాప్లోకి వెళ్ళి తీసుకొని ఒక్కొక్క సీడీలో అయితే 3 మూవీస్ అయితే ఎక్కించుకొని తీసుకొని వచ్చేవాళ్ళండి. ఇంకా మా టైంలో అయితే అప్పుడు 30 రూపీస్ పడేదండి ఒక సీడీ విత్ మూవీ కాపీతో సహా. మీరు తీసుకున్నప్పుడు మీకు ఎంత కాస్ట్ పడిందో నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మేమైతే ఇలాగా తెచ్చేవారు కదా, వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఇలాగైతే ఒక్కొక్క సీడీ పట్టుకొని వచ్చేవాళ్ళు. ఇంకా మేము ఇంట్లో అందరం కూర్చొని మూవీ చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. మీరు కూడా ఇలాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చొని? అలాగా మీరు చేసేవాళ్ళు ఉంటే నాలాగా నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇలాగైతే వీళ్ళకి మొత్తానికి చుట్టేసుకుంటున్నాను కదా. ఇలా చుట్టేసుకున్న తర్వాత అయితే మొత్తం ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా లుక్ బాగుండేలాగా అయితే ఈ ఉలెన్ థ్రెడ్స్ని అయితే నేనైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను.
చూసారా, మన థ్రెడ్ మొత్తం వీల్కి మొత్తం చుట్టేయగానే లుక్ అనేది ఎంత చేంజ్ అయిపోయిందో, చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది కదా. ప్లెయిన్గా ఉన్న వాటికి ఇలా థ్రెడ్ చుట్టిన తర్వాత లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది కదండి. ఇంకా ఇలాగే నేను ఒక 3 వీల్స్ని అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్స్ని అయితే తీసుకొని ఇలాగా నేనైతే స్టిక్ చేసుకుంటూ ఉన్నానండి ఒకదానికొకటి. ఇవి ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఈ వీల్స్ ఉన్నాయి కదా, వీల్స్ మధ్యలో అటాచ్ చేయడం కోసం అని చెప్పేసి నేనైతే ఇలాగా గమ్ అప్లై చేసి స్టిక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇలాగా స్టిక్ చేసిన వాటినన్నిటిని స్టిక్స్ గట్టిగా అతుక్కోవాలని చెప్పేసి ఇలాగ ఒక బ్యాండ్ అయితే వేసేసాను నేను. ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే థ్రెడ్ అయినా చుట్టేసుకోవచ్చు. ఇంకా మొత్తం ఆరిపోగానే స్టిక్స్ అంతా గట్టిగా కాగానే నేనైతే ఇలాగ ఉలెన్ థ్రెడ్ గమ్ అనేది అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ స్టిక్స్కి చివర్లో అయితే కొద్దిగా గమ్ అప్లై చేసి ఇంకా నేనైతే ఈ ఉలెన్ థ్రెడ్ని అయితే మొత్తం ఈ స్టిక్స్కి అయితే చుట్టేసుకుంటూ ఉన్నాను. లుక్ బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే. ఇంకా ఈ సీడీస్ ఎక్కడివి అని అంటారా, ఇప్పుడైతే ప్రజెంట్ దొరకట్లేదండి, చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ఇంకా ఇవే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటే ఇవి మా హస్బెండ్ చదువుకునే రోజుల్లో అయితే తీసి పెట్టుకున్నారంట. ఇంకా అప్పట్లో అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఎక్కువగా ఉండేవి కదా, అవన్నీ కాపీ చేసి పెట్టుకున్నాడంట. సరే ఇప్పుడు ఎలాగో మనకి యూట్యూబ్లో అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా వీటిని అయితే యూజ్ లేదు కదా, ఇంకా DVD ప్లేయర్ CD ప్లేయర్స్ కూడా అంతా పోయాయి కదా అని ఏవో సామాన్ వెతుకుతూ ఉంటే నాకైతే కనిపించాయండి. ఇంకా సరే కదా, నేను ఇవి నాకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో అయితే నేనైతే తీసి పెట్టుకొని ఇలాగైతే డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను.
నెక్స్ట్ ఇంకా ఈ స్టిక్స్ అన్నిటికీ థ్రెడ్ని అయితే చుట్టేసుకున్నాను. ఇంకా అది కొద్దిగా గమ్ అప్లై చేసింటాం కదా, అది కూడా ఆరిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మనం ముందుగా చుట్టుకున్న వీల్స్ ఉన్నాయి కదా, వీటికైతే నేను ఇలాగా స్టిక్ చేస్తూ గమ్ అప్లై చేసి పెట్టుకున్నానండి. ఈ స్టిక్ని అయితే 2 వీల్స్కి మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో అయితే పెట్టేసి కొద్దిగా గమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ గమ్ అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అయితే పక్కన పెట్టేశానండి ఆరడం కోసం అని చెప్పేసి. ఆ గమ్ మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఇంకొక వీల్కి అయితే స్టిక్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో గమ్ అయితే అప్లై చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు 2 వీల్స్ని అయితే స్టిక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంకొక వీల్ అయితే మిగిలింది కదండి. దీనికైతే నేను సైకిల్కి ఉంటుంది కదా ముందు 1 వీల్ అన్నట్టు అలా అయితే డెకరేట్ చేసుకుందామని చెప్పేసి ఒక 2 స్టిక్స్ని అయితే తీసుకొని అటు ఇటు గమ్ అప్లై చేసి ఈ స్టిక్స్ని కూడా ఇలాగైతే వీటికి స్టిక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన ఇళ్ళల్లో కూడా ఇలాంటివి పాతవి పక్కన పడేసినవి అయితే చాలా అంటే చాలానే ఉంటాయి. ఒక్కసారి మనం వెతికితే కనుక ఇలాంటివి చాలా దొరుకుతాయండి మనకి. ఇంకా ఇప్పుడు ఎలాగో పిల్లలకి హాలిడేస్ కదండి, వాళ్ళకి మమ్మీ బోర్ కొడుతుంది, డాడీ బోర్ కొడుతుంది అని చెప్తుంటారు కదా, ఇలాంటివి తీసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకు ఒక టాస్క్ లాగా అరేంజ్ చేయండి. వాళ్ళకి ఎలాగో టైం పాస్ అవుతుంది, ఏదో రెడీ చేసాము అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది కదా, మమ్మీ ఈరోజు మేము ఇదైతే కంప్లీట్ చేసేసాము అని చెప్పేసి హ్యాపీగా చెప్పేస్తారు కదా వాళ్ళు కూడా. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, మీ పిల్లలతో కూడా ఇలాగ ట్రై చేయించండి. ఇంకా నెక్స్ట్ ఇలాగైతే మొత్తం 2 స్టిక్ చేసుకున్నాం కదా, పైన హ్యాండిల్ లాగా అని చెప్పేసి ఇంకొక స్టిక్ని అయితే తీసి స్టిక్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాము, ఒట్టి వీల్స్ స్టిక్స్ అయితే బాగుండవు కదా అని చెప్పేసి ఒక పేపర్ కప్ని అయితే తీసుకున్నానండి. ఈ పేపర్ కప్ని తీసుకొని మధ్యలో అయితే ఇలాగ కట్ చేసుకుంటున్నాను. ఇది కట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కింద కొద్దిగా గమ్ అప్లై చేసి సేమ్ ఉలెన్ థ్రెడ్నే తీసుకొని మొత్తం స్టిక్ చేసుకుంటూ ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా అటు ఇటు మారుస్తూ నేనైతే ఇలాగా ఒక బుట్టి అంటారు కదండి, చిన్న బుట్టిలాగా అలాగైతే రెడీ చేసుకుంటూ ఉన్నానండి.
ఫైనల్గా అయితే నేను ఇలాగ ఒక చిన్న బుట్టి టైప్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా మొత్తం రెడీ అయిపోయాయి కదా, మొత్తం మన డెకోర్ ఐటమ్ని అయితే రెడీ చేసుకుందామని చెప్పేసి ముందుగా స్టిక్ చేసేసాను కదా స్టిక్స్ అనేవి, అవైతే స్టిక్ అయిపోయాయి. నెక్స్ట్ పైన హ్యాండిల్ అనేది కొద్దిగా లూజ్ అయిపోయిందనే ఉద్దేశంతో మళ్ళీ తీసి గమ్ అయితే వేసి ఇలాగా స్టిక్ అయితే చేసేసుకున్నాను. ఇంకా కింది సైడ్ కూడా స్టిక్ చేసుకోవాలి కదా, అది కూడా స్టిక్ చేసుకున్నామని కొద్దిగా గమ్ అయితే అప్లై చేశాను. వీటిని స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆ గమ్ అనేది గట్టిగా అయ్యేంత వరకు ఉంచాలి అనే ఉద్దేశంతో అయితే గమ్ అప్లై చేసేసి ఇలా కొద్దిసేపు ఆర్ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కకైతే పెట్టేశాను. ఇంకా అంతలోపు మొత్తం అయితే గమ్ అయితే ఆరిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా బుట్టి, ఆ బుట్టి కూడా ఈ సైకిల్కి అయితే అప్లై చేసేసి గమ్ అప్లై చేసి ఇలాగైతే స్టిక్ చేసుకున్నాను. ఇంకా మొత్తం ఈ వీల్స్ స్టిక్స్ చిన్న బుట్టి మొత్తం అతికించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ వీల్స్ ఏదో ప్లెయిన్గా ఉన్నాయి అని అయితే అనిపించిందండి. సరే కదా ఇంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి ఇలాగా వీల్స్కి అయితే నార్మల్గా మిర్రర్స్ ఉంటాయి కదండి, ఆ మిర్రర్స్ అయితే తీసుకొని మొత్తం ఇక్కడ వీల్స్ దగ్గర హోల్స్ దగ్గర అయితే కవర్ చేసేసి ఇలాగ స్టిక్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అలాగే మన శారీ కుచ్చులు వేసుకుంటుంటాం కదండి, ఆ కుచ్చులకు తెచ్చుకున్న ఒకటి గంటలాగా అనిపించింది. దాన్ని అయితే ముందు వీల్కి నేను ఒక బల్బ్ లాగా అయితే పెట్టేసి సెట్ చేసేసాను. ఇది ఎలా ఉందో మీరు చూసి నాకైతే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చిన్న చిన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయా? మీకు వచ్చిన ఐడియాస్ నాకు షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పైన హ్యాండిల్ కూడా నాకు ఏదో ప్లెయిన్గా అనిపించింది. ఏదైనా డిఫరెంట్గా కలర్ అప్లై చేయనా లేకపోతే వేరే థ్రెడ్ చూద్దామా అనుకుంటుంటే సరే ఇవి కూడా బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే అటుపక్క ఇటుపక్క అయితే ఇలాగ ఒకటి పెట్టేసి అతికిచ్చేసాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగా పనికి రావు ఏం యూస్ కావు అని పక్కన పడేసినవి అయితే చాలా ఉంటాయి. మీరు కూడా ఇలాగా డెకర్ ఐటమ్స్ అయితే రెడీ చేసుకోండి. ఇంకా వీలైతే మీ పిల్లలతో కూడా ఇలాగా ట్రై చేయించండి ఈ వేసవిలో. ఇంకా మన డెకర్ ఐటమ్ అయితే బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందండి. ఎంత చిన్నగా ముద్దుగా ఉందో కదండి. దీన్ని సైకిల్ అనుకోవచ్చు, చక్రాల బండి అనుకోవచ్చు, మోటార్ సైకిల్ అనుకోవచ్చు కదా, ముద్దు ముద్దుగా ఉంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.